ఏపీ సీఎం చంద్రబాబు మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. భామినిలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు సీఎం. మంత్రి లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో అందజేసే బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇంతేకాదు లీప్ యాప్ ఏర్పాటు చేశాం. ఇక్కడున్న తల్లిదండ్రులు అడుగుతున్నా, ఎంతమందికి లీప్ యాప్ గురించి తెలుసు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంటే నేను ఎక్కడో ఒక ఆలోచనలో ఉన్నా, ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేగల చాలా గ్యాప్ వస్తుంది. అధికారులందరూ తెలియజేస్తున్నా, ఇమ్మీడియట్ గా మనం తల్లిదండ్రులకి మెసేజ్ ద్వారా, IVRS ద్వారా, వాట్సాప్ ద్వారా, SMS ద్వారా లీప్ యాప్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు, అటెండెన్స్, ఏ సబ్జెక్టులో వెనకబడ్డారు నేరుగా తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ కూడా నేర్పిస్తారనేది నేరుగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఆ లీప్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. అది డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఆ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటూ, చివరిగా ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నా పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు, భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ 1 ఎప్పటికల్లా మీరు చేస్తారని. నాకు తెలుసు ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడు అది. అందుకే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని, సార్ 2029 కల్లా నేను నంబర్ 1 చేసే బాధ్యత తీసుకుంటాను. సీరియస్గా నా వైపు చూశాడు ఆయన. మీరు చప్పట్లు కొడుతున్నారు, ఆయన కొట్టలేదు. ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని, ఒక పక్కన IT శాఖ మార్చులు మీరే, విద్యాశాఖ మార్చులు మీరే, బాధ్యత మీ పైన ఉంది. టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి. కేవలం 2 సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ 1 చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు. ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం. 100% భారతదేశంలోనే నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ, వెనుకొండి నాకెప్పుడు సలహాలు ఇస్తున్న ఒక వ్యక్తి, ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి, నాకు అన్న సమానమైన పవన్ అన్న గారు. క్యాబినెట్ మీటింగ్ కరెక్ట్గా ముందెళ్తాం. ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. ఎప్పుడెళ్ళి అన్ని కలుస్తా, డిస్కస్ చేస్తాం. మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ, స్కూల్ కిట్ గురించి కానీ, కరికులం గురించి కానీ, మహిళలు గౌరవిస్తాం విషయంలో కానివ్వండి, ఇవన్నీ మేము డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే టీం వర్క్గా మేము పనిచేయాలి. మీ పిల్లల గురించి అందరం ఆలోచిస్తున్నాం. నాకు కూడా టైం టు టైం సలహాలు ఇచ్చి నడిపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పవనన్నకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, చివరికి షూస్ కూడా ఇస్తున్నాం. ఏదో చదువుతో కాదు, పాఠాలతో పాటు ఆటలు, యోగా, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం. రండి, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేసే బాధ్యత మనందరం తీసుకుందామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు నేను ఏం అడిగినా విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నాను సార్. ఇట్లా చేయాలనుకున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో కూడా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయి. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మీద సుమారుగా 30 నిమిషాల పాటు చర్చ జరిగింది. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయండి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయండి అని వెనుకొండి మమ్మల్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యువకులం, ఉత్సాహవంతులం, మిసైల్ లాంటి వాళ్ళం.
కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవాలతో ఆయన GPS లాంటి వారు. అంటే మిసైల్ ఎక్కడికి వెళ్ళాలి, సరే డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని టైం టు టైం చెక్ చేస్తూ మాకు చెప్తా ఉంటారు. లేదంటే మేము మా పైన పడి మొత్తం సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే అద్భుతమైన టీం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా విద్యా వ్యవస్థను ముందలు తీసుకెళ్తానని గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా హామీ ఇస్తూ, ఎప్పుడు నా వెనకాల ఉంటూ నేను ఇచ్చిన ఏ కార్యక్రమమైనా ఆదేశాలైనా నవ్వుతూ అమలు చేస్తున్న కూనా శశిధర్ గారికి, విజయ రామరాజు గారికి, అదేవిధంగా మా ఎస్పీడి శ్రీనివాస్ గారికి, చాలామంది కార్యక్రమానికి రాలేకపోయారు. రంజిత్ బాషా గారేమో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో ఉన్నారు, భరత్ గుప్తా గారు హైయర్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు, గణేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ చూస్తున్నారు. మనందరం ఒక పవిత్రమైన బాధ్యత తీసుకున్నాం, మనందరం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గర్వపడే విధంగా అందరం పనిచేయాలని ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ అమ్మా. Thank you for your valuable words, sir.